హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ జవాబు మై ఛానల్. అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు, రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. సో ఈరోజు అందరూ అన్న చెల్లెళ్ళు అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలు తమ్ముళ్ళకి రాఖీలు కడుతూ ఉంటారు. సో ఇది చాలా పవిత్రమైన రోజు. సో రాఖీ కట్టేటప్పుడు చాలామంది రాఖీ కట్టి అన్న దగ్గర నుంచి, తమ్ముల దగ్గర నుంచి కట్ట కానుకలు ఆశిస్తుంటారు. కానీ ఆ రాఖీ కట్టేటప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మంత్రం కూడా చదవాల్సి ఉంటుంది. ఆ మంత్రం వచ్చేసి ఏంటంటే, ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేన త్వామపి బధ్నామి రక్షే మాచల మాచల జనేన విధినాయస్తు రక్షాబంధన మాచరేత్ స సర్వదోషరహిత సుఖీ సంవత్సరే భవేత్. సో మంత్రం మీకోసం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామపి బధ్నామి రక్షే మాచల మాచల జనేన విధినా యస్తు రక్షాబంధన మాచరేత్ న సర్వదోషరహిత సుఖీ సంవత్సరే భవేత్. సో మీరు రాఖీ కట్టేటప్పుడు అన్న కానీ తమ్ముడు కానీ మంత్రాన్ని పఠిస్తూ రాఖీ కడితే సంవత్సరం అంతా వాళ్ళు సంతోషంగా ఆయురాగలతో అన్ని దోషాల నుంచి కాపాడుతూ, అంటే మీ ఈ మంత్ర జపం వల్ల వాళ్ళు అన్ని దోషాల నుంచి వాళ్ళను ఈ మంత్రం రక్షిస్తుందని. అలాగే అసలు ఈ రాజాబలి ఎవరు అంటే, రాజాబలి రాక్షసులకు రాజు, దేవత లక్ష్మీదేవి అతనికి రక్షాబంధన్ కట్టి, అంటే అతనికి రాఖీ కట్టి తన సోదరుడిగా చేసుకుంటుంది. రక్షాబంధన్ అంటే రాఖీ కట్టిన తర్వాత రాజాబలి విష్ణువుకు లక్ష్మీదేవిని తిరిగి ఇస్తాడనమాట. ఇదంతా ఒక పెద్ద వృత్తాంతము, పెద్ద కథ పెద్ద హిందూ పురాణాల ప్రకారం, హిందూ ఇతిహాసాల ప్రకారం ఒక పెద్ద కథగా ఉంటుంది. ఇదంతా నేను మీకు తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. వాస్తవానికి లక్ష్మీదేవిని రాజాబలి అనే రాక్షసుడు బంధిస్తాడు. కానీ లక్ష్మీదేవి తన శక్తులతో రాజబలికి రక్షాబంధన్ రోజు రాఖీని కడుతుంది. దానివల్ల తనను తమ్ముడిగా స్వీకరించినందుకు రాజాబలి అనే రాక్షసుడు తిరిగి లక్ష్మీదేవిని తన ఇచ్చేస్తాడనమాట. ఇది ఒక వృత్తాంతం. సో మీరైతే మీ తమ్ముళ్ళకి, అన్నయ్యలకి రాకేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించండి గట్టిగా. ఒక 2 సార్లు దీన్ని అది మననం చేస్తే ఖచ్చితంగా మీకు నోటికి వచ్చేస్తుంది కాబట్టి, సో అందరూ ఇది ఖచ్చితంగా నిర్వర్తించండి. సో అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.